హలో అండి, వెల్కమ్ టు అమయ్య కృషి. మా వీడియోలు చూసేవాళ్ళు మీరు వీడియోలు చూసేటప్పుడు దయచేసి ఒక లైక్ కొట్టండి. మిగతా రైతులకు ఈ వీడియోస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే మనము మామూలుగా పండ్ల మొక్కలతో పాటు బార్డర్ క్రాప్గా అరటి కానీ కొబ్బరి కానీ లేదంటే వుడ్ ప్లాంట్స్ కానీ పెట్టాలని అనుకున్నప్పుడు అరటికి కొబ్బరికి వాటర్ అనేది ఎక్కువ అవసరం అవుతుంటుంది. మిగతా హార్టికల్చర్ క్రాపుల్లాగా తక్కువ వాటర్ వాటికి సరిపోదు. అటువంటప్పుడు ఇట్లా పైప్ లైన్ ఏర్పాటు చేసుకుంటే అది మంచిగా ఉపయోగపడుతుంది. ఇది మా ఫామ్లో చేసినటువంటిదే. మన మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో హెచ్డిపి పైప్ అని పీవీసీ పైప్ కానీ వేసుకుంటాం కదా, దాని దగ్గర నుంచి డ్రిప్ లైన్ తీసుకోవాలి. డ్రిప్ లైన్ మధ్యలో రంధ్రాలు ఉన్నది కాదు, అది 16 mm కానీ 18 mm కానీ మన అవసరాన్ని బట్టి మనం తీసుకొని అక్కడ మెయిన్ పైప్ ఒక కనెక్టర్ ద్వారా మనము ఈ పైపును కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ పైప్ నుంచి ట్యాప్ వరకు, అంటే మనం ఇక్కడ వాటర్ చెట్లకు వెళ్ళడానికి అవసరమైన నల్లా ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ట్యాప్ వరకు 1.5 ఫీటు, తర్వాత ట్యాప్కు నుంచి చెట్టు వైపుకి 3 నుంచి 4 ఫీట్ల వరకు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అది ఒక రౌండ్ చెట్టు చుట్టూ తిప్పి పెడితే కనుక ఇటాటు పోకుండా ఉంటుంది, అంటే మనం గడ్డి తీసినప్పుడు అట్లా. దీని ద్వారా మన చెట్టుకి ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో అంత పారించుకోవచ్చు. మామూలు డ్రిప్పర్ల ద్వారా వాటర్ పెట్టినట్లయితే కొబ్బరికి అరటికి సరిపోదు. ఇది కరెక్ట్ పద్ధతి. డ్రిప్పర్స్ 4 రోజుల తర్వాత ఫెయిల్ అవుతుంటాయి, తర్వాత వాటర్ ఈల్డింగ్ కూడా ఎక్కువ రాదు. దీనివల్ల వాటర్ ఎంతైతే మనకు అవసరం అవుతుందో అంత పెట్టుకుంటాము. ఒక లైన్ లో కనుక 100 చెట్లు ఉన్నాయనుకుంటే 50 ట్యాప్స్ ఒకసారి 50 ట్యాప్స్ ఒకసారి ఇప్పేసుకొని తర్వాత మనం బంద్ చేసుకున్నట్లయితే ఇబ్బంది కాకుండా ఉంటుంది. చెట్టుకు అవసరాన్ని బట్టి మనం వాటర్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇది బెస్ట్ పద్ధతి.